అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి నిరుద్యోగం అనేటటువంటి చాప్టర్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగిత రకాలకు సంబంధించి ముఖ్యంగా భారత్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా చెప్పొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగిత అనేక రకాలుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యధిక జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. భారత వ్యవసాయ రంగంలో అధికంగా కనిపిస్తున్నటువంటి నిరుద్యోగితలో ఒకానొక నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఎస్ అండి, ప్రచ్ఛన్న నిరుద్యోగం. దిస్ ఈస్ కాల్డ్ డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ గా పిలుస్తారు. ఎస్ అండి, భారత వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించే నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం. అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది భారత్లో అధికంగా ఏ రంగంలో కనిపిస్తుంది? వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. భారత వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించే నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం కాన్సెప్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక రంగంలో, అది ఏ రంగమైనా కావచ్చు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఏదైనా ఒక రంగంలో అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే అక్కడ ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. ఎస్ అండి, మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక రంగంలో అవసరానికి మించిన ఉద్యోగులు పనిచేస్తున్నట్లయితే, అవసరానికి మించిన శ్రామికులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే వారు అనుభవించే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేటటువంటిది భారత వ్యవసాయ రంగంలోనే ఎందుకు కనిపిస్తుంది అని అంటే, భారత వ్యవసాయ రంగంలో అవసరానికి మించినటువంటి వ్యక్తులు పనిచేయటం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తే తప్పనిసరిగా ఆ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యమని చెప్పవచ్చు. ఎస్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత లేదా అదనపు ఉత్పత్తి శూన్యమని చెప్పొచ్చు. ఇవాళ మీరు గమనించి చూసినట్లయితే భారత వ్యవసాయ రంగంలో ఇద్దరు పనిచేసే దగ్గర 4 పనిచేస్తూ ఉన్నారు, 5 పనిచేసే దగ్గర 10 మంది పనిచేస్తూ ఉన్నారు. పని చేస్తున్నప్పటికీ ఉత్పత్తిలో ఏమాత్రం మార్పు రానట్లయితే వారు ఖచ్చితంగా ఎదుర్కొనేటటువంటి నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. ఇలా ప్రతిరోజు మనం ఎకానమీకి సంబంధించి మంచి మంచి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.